శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 40వ అధ్యాయము. ప్రస్తావన. దేవుగారింట ఉద్యాపన వ్రతము. హేమాది పంతు ఇంటికి ఫోటో రూపంలో వెళ్ళుట. ఈ అధ్యాయంలో 2 కథలు చెప్పుదును. దహన్లో బివి దేవుగారింటికి వారి తల్లి ఆచరించిన ఉద్యాపన వ్రతమునకు బాబా వెళ్ళుట. 2 బాంద్రాలోని హేమాది పంతు ఇంటికి హోలీ పండగ నాడు భోజనముకు పోవుట. ప్రస్తావన. శ్రీ సాయి సమర్థుడు పావనమూర్తి తన భక్తుల కిహపర విషయములందు తగిన సలహాల నిచ్చు జీవిత పరమావధిని పొందునట్లు చేసి వారిని సంతోషపెట్టును. సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి భేదభావమును నశింపచేసి అప్రాప్యమును ప్రాప్తింపచేయును. వారు తమ భక్తుల ఎడ భేదము లేక తమకు నమస్కరించిన వారిని ఆదరముతో అక్కున చేర్చుకొనుడు వారు. వర్షకాలంలో నదులు కలియు సముద్రము వలె బాబా భక్తులతో కలిసి తమ శక్తిని స్థాయిని శిష్యులకిచ్చును. దీనిని బట్టి ఎవరైతే భగవద్భక్తుల లీలలను పాడెదరో వారు భగవంతు లీలలను పాడిన వారి కంటే కానీ అంతకంటే కానీ ఎక్కువ కానీ దేవుని ప్రేమకు పాత్రులగుదురని తెలియవలెను. ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు మరలుదు. దేవుగారింట ఉద్యాపన వ్రతము. దహన్లో బివి దేవుగారు మామలతదారుగా నుండెను. వారి తల్లి 25-30 నోములు నూచెను. వాని ఉద్యాపన చేయవలసి ఉండెను. ఈ కార్యంలో 100-200 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టవలసి ఉండేది. ఈ శుభకార్యమునకు ముహూర్తము నిశ్చయమయ్యాను. దేవుగారు బాపు సాహెబ్ జోగు గారికి ఒక లేఖ వ్రాసిరి. అందులో బాబా ఈ శుభకార్యమునకు దయచేయవలెననియు వారు రాకున్నచో అసంతృప్తికరంగా నుండుననియు వ్రాసాను. జోగు ఆ ఉత్తరము చదివి బాబాకు వినిపించాను. మనపూర్వకమైన విజ్ఞాపనం విని బాబా ఇట్లని, నన్నే గుర్తుంచుకుని వారిని నేను మరువను. నాకు బండి కానీ టాంగా కానీ రైలు కానీ విమానం కానీ అవసరం లేదు. నన్ను ప్రేమతో పిలిచి వారి యొద్దకు నేను పరిగెత్తిపోయి ప్రత్యక్షమయ్యేదని. అతనికి సంతోషమైన జవాబు వ్రాయము. నీవు నేను ఇంకొకరు సంతర్పణకు వచ్చేదమని వ్రాయము. జోగు బాబా చెప్పినది దేవునకు వ్రాశాను. దేవుగారెంతో సంతోషించరు. కానీ బాబా రహత రుయి నిమాగం దాటి ప్రత్యక్షముగా ఎక్కడికి పోరని ఆయనకు తెలియను. బాబాకు అవశ్యమైనదేమీ లేదు. వారు సర్వాంతర్యామి ఎగుటచే హఠాత్తుగా నేరూపంనైనా వచ్చి తమ వాగ్దానమును పాలించవచ్చుననుకున్నాను. ఉద్యాపనకు కొద్ది రోజుల ముందుగా బెంగాలీ దుస్తులను ధరించిన సన్యాసి ఒకడు గో సంరక్షణకై సేవ చేయుచు దహన్ స్టేషన్ మాస్టర్ వద్దకు చందాలు వసూలు చేయు మీసతో వచ్చాను. స్టేషన్ మాస్టరు సన్యాసిని ఊరిలోనికి పోయి మమలతదారిని కలుసుకొని వారి సహాయంతో చందాలు వసూలు చేయమనండి. అంతలో మమలతదారే అచ్చటికి వచ్చాను. స్టేషన్ మాస్టరు సన్యాసిని దేవుగారికి పరిచయం అనొచ్చాను. ఇద్దరు ప్లాటుపారం మీద కూర్చుండి మాట్లాడరి. దేవు ఊరిలో ఏదో మరొక చందా పట్టి రావు సాహెబ్ నరోత్తమ శెట్టి నడుపుతుంటే ఇంకొకటి ఇప్పుడే తయారు చేయట బాగుండదని చెప్పి 2 లేదా 4 మాసముల పిమ్మట రమ్మన్నాడు. ఈ మాటలు విని సన్యాసి అచ్చటి నుండి వెళ్ళిపోయాను. 1 నెల పిమ్మట ఆ సన్యాసి ఒక టాంగాలో వచ్చి 10 గంటలకు దేవుగారింటి ముందర ఆగి చందాల కొరకు వచ్చినేమో అని దేవు అనుకున్నాడు. ఉద్యాపనకు కావలసిన పనులలో దేవుగారు నిమగ్నులై ఉండుట చూచి తాను చందాల కొరకు రాలేదనియో భోజనంనకై వచ్చితనని సన్యాసి చెప్పాను. అందు దేవు, మంచిది, చాలా మంచిది, మీకు స్వాగతము, ఈ గృహము మీదే అనాను. అప్పుడు సన్యాసి, 2 కుర్రవాళ్ళు నాతో ఉన్నారు అనాను. దేవు, మంచిది, వారితో కూడా రండు అనాను. ఇంకా 2 గంటల కాలపరిమితి ఉండుటచే వారి కొరకు ఎచ్చటకి పంపవలనని అడిగాను. సన్యాసి ఎవరిని పంప అవసరం లేదనియో తామే స్వయముగా వచ్చేదమని చెప్పాను. సరిగ్గా 12 గంటలకు రమ్మని దేవు చెప్పాను. సరిగ్గా 12 గంటలకు ముగ్గురు వచ్చి సంతర్పణలో భోజనం చేసిన పిమ్మట వెళ్ళిపోయారు.
ఉద్యాపన పూర్తి కాగానే దేవుగారు బాబుసాహెబ్ జోగుకు ఉత్తరం వ్రాసాను. అందులో బాబా తన మాట తప్పెనని వ్రాసాను. జోగు ఉత్తరం తీసుకొని బాబా వద్దకు వెళ్ళాను. దానిని తెరవక మునిపే బాబా ఇట్లాను, హా వాగ్దానం చేసి దగా చేసి ననుచున్నాడు. ఇద్దరితో కూడా నేను సంతర్పణకు హాజరైతిని, కానీ నన్ను పోల్చుకోలేకపోయినని వ్రాయుము. అట్టివాడు నన్ను పిలువనేలా సన్యాసి చందాల కొరకు వచ్చనని అనుకొని అతని సంశయము తొలగించుటకే మరిద్దరితో వచ్చేదనంటిని. ముగ్గురు సరిగా భోజనం వేళకు వచ్చి ఆరగించలేదా? నా మాట నిలబొట్టుకొనుటకు ప్రాణంలో నేను విడిచెదను. నా మాటలను నేనెప్పుడు పొల్లు చెయ్యను. ఈ జవాబు జోగు హృదయంలో ఆనందం కలగజేశాను. బాబా సమాధానమంతే దేవు గారికి వ్రాసాను. దాన్ని చదవగానే దేవుకు ఆనంద బాష్పంలో దొరలేను. అనవసరంగా బాబాను నిందించినందులకు పశ్చాత్తాపపడాను. సన్యాసి మొదట రాకచే తానెట్లు మోసపోయిను. సన్యాసి చందాలకు వచ్చుట, మరిద్దరితో కలిసి భోజనకు వచ్చేదనని మాటలు తాను గ్రహింపలేక మోసపోవుట మొదలగును అతనికి ఆశ్చర్యము కలుగజేశాను. భక్తులు పూర్ణముగా సద్గురువును శరణు వేడినచో వారు తమ భక్తుల ఇండ్లలో శుభకార్యములను స్వయంగా నెరవేరినట్లు చూసెదరు అనున్నది ఈ కథల వల్ల స్పష్టమగుచున్నది. హేమాది పంత్ ఇంటికి ఫోటో రూపంలో వెళ్ళుట. ఇక బాబా తన ఫోటో రూపంన సాక్షాత్కరించి భక్తుని కోరిక నెరవేర్చిన మరొక కథను చెప్పారు. 1917 సంవత్సరంన హోలీ పండగ నాడు వేకువజామున హేమాది పంతుకు ఒక దృశ్యము కనిపించింది. చక్కని దుస్తులు ధరించిన సన్యాసి వలె బాబా కనిపించి నిద్ర నుండి లేపి ఆనాడు భోజనము వారింటికి వచ్చదనని చెప్పాను. ఇట్లు తనను నిద్ర లేపినది కూడా కలలోని భాగమే. నిజముగా లేచి చూసరికి సన్యాసి గాని బాబా కానీ కనిపించలేదు. స్వప్నమును బాగుగా గుర్తుకు తెచ్చుకొనగా సన్యాసి చెప్పిన ప్రతి మాట జ్ఞాపకమునకు వచ్చింది. బాబా గారి సహవాసము 7 సంవత్సరముల నుండి ఉన్నప్పటికీ, బాబా ధ్యానము ఎల్లప్పుడూ చేయుచున్నప్పటికీ బాబా తన ఇంటికి వచ్చి భోజనం చేయునని అతడు అనుకొనలేదు. బాబా మాటలకు మిగుల సంతసించి తన భార్య వద్దకు పోయి, ఒక సన్యాసి భోజనముకు వచ్చును కాక కొంచెము బియ్యం ఎక్కువ పోయవలెనని చెప్పాను. అది హోలీ పండగ దినం. వచ్చువారెవరని, ఎక్కడి నుండి వచ్చుతున్నారని ఆమె అడిగాను. ఆమెను అనవసరంగా పెడదారి పట్టించక ఆమె ఇంకొక విధముగా భావింపకుండునట్లు జరిగినట్లుగా చెప్పనించి తాను గాంచిన స్వప్నమును తెలియజేశాను. షిరిడిలో నుంచి మంచి పిండి వంటలు విడిచి బాబా తన వంటి వారింటికి బాంద్రాకు వచ్చునాయని ఆమెకు సంశయం కలిగింది. అందులకు హేమాది పంతు, బాబా స్వయముగా రాకపోవచ్చు, కానీ ఎవరైనా పంపవచ్చును కనుక బియ్యం కొంచెము ఎక్కువ పోసినచో నష్టం లేదనని మధ్యాహ్న భోజనములకే ప్రయత్నములన్నీ చేసిరి. మిట్ట మధ్యాహ్నమునకు సర్వము సిద్ధమయ్యాను. హోలీ పూజ ముగిసిను. విస్తళ్ళు వేసిరి, ముగ్గులు పెట్టిరి. భోజనముకు 2 పంక్తులు తీర్చిరి. రెండింటి మధ్యన ఒక పీట బాబా కొరకు అమర్చిరి. గృహంలోని వారందరూ, కొడుకులు, మనుమలు, కుమార్తెలు, అల్లుండ్రు మొదలగు వారందరూ వచ్చి వారి వారి స్థలంలో అలంకరించిరి. వండిన పదార్థములు వడ్డించిరి. అందరూ అతిథి కొరకు కనిపెట్టుకుని ఉండిరి. 12 గంటలు దాటినప్పటికీ ఎవరూ రాలేదు. తలుపు వేసి గుండ్లెము పెట్టిరి. అన్నశుద్ధి ఆయను, అనగా నెయ్యి వడ్డించిరి. భోజనం ప్రారంభించడానికి ఇది ఒక గుర్తు. అగ్నిహోత్రునకు శ్రీకృష్ణునకు నైవేద్యం సమర్పించిరి. అందరూ భోజనం ప్రారంభింపపోవుచుండగా మేడ మెట్లపై చప్పుడు వినిపించెను. హేమాది పంతు వెంటనే పోయి తలుపు తీయగా 2 మనుషుల చెట నుండిరి. ఒకరు అలీ మహమ్మద్, వేరొకరు మౌలానా ఇజ్ముజావర్. ఆ ఇరువురు వడ్డన అంతయు పూర్తి అయి అందరూ భోజనము చేటకు సిద్ధంగా నుండుటను గమనించి హేమాది పంతును క్షమించమని కోరి ఇటు చెప్పిరి. భోజన స్థలము విడిచి పెట్టి మా వద్దకు పెరుగెత్తుకొని వచ్చితివి. తక్కిన వారు నీ కొరకు చూచున్నారు కావున ఇదిగో నీ వస్తువును నీవు తీసుకొను. ఆ తర్వాత తీరుబడిగా వృత్తాంతమంతయు తెలిపెదము. అట్టనుచు తన చంకలో నుంచి ఒక పాత వార్తాపత్రికలో కట్టిన పటంను విప్పి టేబుల్ పైన పెట్టిరి. హేమాది పంతు కాగితం విప్పు చూసేసరికి అందులో పెద్దదియగు చక్కని సాయిబాబా పటం ఉండను. అతడు మిగుల ఆశ్చర్యపడను. అతని మనసు కరిగెను, కండ్ల నుండి నీరు కారెను.
శరీరము గగుర్పాటు చెందెను. అతడు వంగి పటములోనున్న బాబాకు పాదములకు నమస్కరించెను. బాబా ఈ విధముగా తన లీలచే ఆశీర్వదించనని అనుకున్నాను. గొప్ప ఆసక్తితో నీకు ఆ పటం ఎట్లు వచ్చనని ఆలీ మహమ్మద్ను అడిగాను. అతడు ఆ పటముక అంగడిలో కొంటిననియు దానికి సంబంధించిన వివరములనియు తర్వాత తెలియజేసేదననియు తక్కిన వారు భోజనమునకు కనిపెట్టుకుని ఉండుటచే త్వరగా పొమ్మని అనెను. హేమాధిపంతు వారికి అభినందనలు తెలిపి భోజనశాలలోనికి పోయాను. ఆ పటము బాబా కొరకు వేసిన పీఠంపై పెట్టి వండిన పదార్థములన్నీ వడ్డించి నైవేద్యం పెట్టిన పిమ్మట వారందరూ భుజించి సకాలమున పూర్తి చేసిరి. పటములోనున్న బాబా యొక్క చక్కని రూపును చూచి అందరూ అమితానంద పరితులయ్యేరి. ఇదంతా ఎట్లు జరిగినని ఆశ్చర్యపడిరి. ఈ విధముగా బాబా హేమాద పంతుకు స్వప్నంలో చెప్పిన మాటలను నెరవేర్చి తన వాగ్దానమును పాలించుకునేను. ఆ ఫోటో వివరములు అనగా అది అలీ మహమ్మద్కి ఎట్లు దొరికెను, అతడెందుకు తెచ్చను, దానిని హేమాద పంతుకు ఎందుకు ఇచ్చెను అనునవి వచ్చే అధ్యాయంలో చెప్పుకుందాము. 40వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతి. కపిని వస్త్రము ధరించి భుజముకు జోలి తగిలించి నింబ వృక్షపు ఛాయలలో ఫకీరు వేషపు ధారణలో షిరిడి వాసా సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం.